ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అంతః సౌందర్యం, బాహ్య సౌందర్యం, పైపై మెరుగులు, లోపల అందం, ఈ రెండు పదాలు జాగ్రత్తగా నేర్చుకున్నావా జయ? లేదు రమగారు, నేను తెలుగు న్యూస్ ప్రెజెంటర్ని కాబట్టి కొన్ని పదాలు అంటే మీ అంతగా మాట్లాడలేకపోయినా బట్ బాగా మాట్లాడతాను. అయితే ఈ విషయానికి వచ్చేసరికి ఎలా చూడాలి? అందరికీ తెలిసిన విషయం, అందరం చక్కగా చెప్పేస్తాం. మనము ముసలోళ్ళం అయిపోతాము, ఇప్పుడున్నంతగా రేపు పెద్దవాళ్ళమైనాక ఈ అందం ఉండదు, చెప్పడానికి బాగుంటుంది. బట్ కానీ ఆచరణలో ఎంతవరకు చూస్తున్నాము మనం? అంతః సౌందర్యాన్ని చూస్తున్నామా, బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నామా? ఒక్కసారి క్వశ్చన్ మార్క్ ఎవరికి వారం వేసుకుంటే మనకే అర్థమైపోతుంది. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరితోటైనా మొదట పెళ్లి చేసుకోవడానికో, స్నేహం చేయడానికో, కలిసి ఉండటానికో, కలిసి పని చేయడానికో తాత్కాలికంగా అవతల వాళ్ళ ప్రజెంటేషన్ లేదా ఫస్ట్ లుక్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు వ్యక్తిని చూస్తాం, ఆయన సాధారణంగా ఉన్నారనుకో, ఏమి మరీ నేమిటి ఇలా ఉన్నాడు, డల్గా ఉన్నాడు అలా అనిపించవచ్చు. వాళ్ళతో మాట్లాడాక, వాళ్ళతో కలిసి పనిచేయటం మొదలుపెట్టాక వాళ్ళ లోపల ఉన్న అద్భుతమైన క్వాలిటీస్ ఏమైనా మనకి అర్థమైతే అప్పుడు ఈ ముందు ఉన్న ఈ వాళ్ళని ఫస్ట్ లుక్లో మనకి కలిగిన ఇంప్రెషన్ మెల్లిమెల్లిగా పలచబడిపోతుంది. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. అయితే ఏంటంటే కానీ మొట్టమొదట వ్యక్తులు ముఖాలనే చూస్తారు, బట్టలనే చూస్తారు, ఎవరైనా లోక సహజంగా జరిగేది. అయితే వాళ్ళతోటి ప్రయాణించేటప్పుడు జీవితంలో ముందుకెళ్తుంటే అప్పుడు ఈ బట్టలు కానీ, లేకపోతే ముఖ సౌందర్యం కానీ, చర్మ సౌందర్యం కానీ ఏది ప్రయారిటీనో మనకు తెలుస్తూ ఉంటుంది. అంతేనా? అంతే. ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో ఇది. మళ్ళీ మనం ఇంకొక కొత్త మనిషిని కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళ ఫస్ట్ లుక్కే ఇంపార్టెన్స్ ఉంటుంది. అది చాలా సహజమైనది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పకూడదు, చెప్పలేం కూడా. మనం మొదటి ఇంప్రెషన్ ఒకటి కలగాలి కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటి కలగాలి. కలిగిన తర్వాత వేరే ఎంత కాదు అన్నా మనందరం కూడా జనరల్ గా చూసేదే అది, మనుషులు చూసేదే అది. అయితే ఏంటంటే చాలా కొద్ది మంది వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళది ఒరిజినల్ గా వాళ్ళ తీరది. వాళ్ళు బాహ్య సౌందర్యానికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళకు కూడా తమ ప్రెజెన్స్ మీద పెద్ద ఆసక్తి ఉండదు, ఎలాగోలాగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం చక్కగా అలంకరించుకుని నీట్గా మనం చక్కగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడేవనుకో, మీరు మాత్రం బాగా తయారవుతున్నారు కదా అని అనిపిస్తుంది. ఇది ముందుకు వెళ్తుంటే మనం సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అక్కర్లేదా అనేది తెలుస్తుంది. సాధారణంగా మనం అవతల వాళ్ళ సౌందర్యం పట్ల మనకి ఆసక్తి, అభిరుచి, అభినివేశం, దాని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటాయి? జీవిత భాగస్వాముల పట్ల, భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, అప్పుడప్పుడు కొలీగ్స్ వల్ల కూడా. ఇప్పుడు మన అమ్మ సౌందర్యం మన ఏ రకంగా అయినా ఇంప్రెస్ చేస్తుందా? అమ్మ ఎలా ఉన్నా అమ్మలు అందంగానే ఉంటారు. మా నాన్న ఎలా ఉన్నా వాడు బాగానే ఉంటుంది. మా చిన్నప్పుడు నెత్తి నిండా జుట్టుండి చక్కటి క్రాఫింగ్ ఉండి మన చేయి పుచ్చుకుని తీసుకెళ్ళిన నాన్న మనం కాస్త పెద్ద అయ్యేసరికల్లా జుట్టు ఊడిపోయి, పళ్ళు కొంచెం లూజ్ అయిపోయి, కళ్ళజోడు వచ్చేసి వీక్గా డల్గా అయినా కూడా మన నాన్న మనకి హీరోలాగానే ఉంటాడు. అక్కడ సౌందర్యం పాయింటే లేదు. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని ఎలా చెప్తాం? చెప్పలేం కదా, అసలు చెప్పలేకపోతాం. అక్కడ మాట్లాడకూడని మాట మనం ఏం చెప్పొచ్చు అలాంటి సందర్భాల్లో? అబ్బాయి చూడడానికి సామాన్యంగా ఉన్నాడు కానీ బుద్ధిమంతుడు, మంచి ఉద్యోగం, బాగా చదువుకున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఆదర్శవంతులు, కట్నాలు అవి ఆశించరు, గుడ్ బాయ్, అందాన్ని కొడుకు తింటామా అని ఇలాంటి అవన్నీ తర్వాత డైలాగులు. మనం ఇలా ఇంప్రెస్ చేస్తే ఈ మిగిలిన సద్గుణాల వల్ల ఈ బ్యూటీగా చక్కగా అందంగా ఉండటం అనే క్వాలిటీ కొంచెం కాస్త దాని మీద పక్కకు పెట్టచ్చు. కాకపోతే అసలు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, అబ్బాయి ఎలా ఉన్నా సరే అని అనకూడదు, అనలేం కూడా. ఒక చందమామ కథ ఉంది, చెప్దాం చూడండి. కథ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కోసల దేశానికి ఒక యువరాజు ఉన్నాడట. ఆయన పేరు సోమదత్తుడు. ఆయన అస్సలు బాగుండేవాడు కాదు, అందగాడు అంటారు కదా, పరమ సామాన్యం. చిన్న కురూపితనం కూడా ఉంది, నలుపు, చాలా డల్గా, అసలు ముక్కు మొహం బాగుండేవి కాదు. ఒక చిన్న కన్ను మెల్ల కూడా, కొద్దిగా చిన్న మెల్ల, బాగా పరకాయించి చూస్తే మెల్ల కూడా కనపడేది. కానీ ఆయనకి ఎంత అత్యద్భుతమైన కవిత్వమో చెప్తాడట అతను. పెయింటింగ్స్, బొమ్మలు గిమ్మలు బ్రహ్మాండంగా వేస్తాడు, బాగా చదువుకున్నాడు, మంచి యుద్ధ నైపుణ్యం ఉంది, సమస్తమైన విద్యలు ఉన్నాయి. వ్యక్తి మాత్రం సౌందర్యవంతుడు కాదు. రాజుగారు బాగానే ఉంటారు, ఆయనంత అనాకారి కాదు. మరి ఎలా ఇలా అయ్యిందో కానీ ఇతను చాలా సామాన్యంగా అనాకారిగా అనిపించేటట్టుగానే ఉండేవాడు. ఇతని స్నేహితులందరూ అతన్ని చాలా ప్రేమించేవాళ్ళు, ఎంతో ప్రీతిగా ఉండేవాళ్ళు.
పెళ్లి సంబంధాలు చూశారు, పెద్దవాడు అయ్యేసరికి కల్లా అందరు పెళ్లి చేసుకుని నా కురూపిని నన్ను ఎవరు వాళ్ళని వరించి వలసి వస్తారు, ఎవరో ఒకళ్ళు నన్ను వరించాలి కదా, ఎవరు వరిస్తారు నన్ను అని అతను వివాహానికి సుముఖుడుగా ఉండేవాడు కాదు. స్నేహితులు అనేవాడు నీలాంటి ఉత్తమోత్తముడైన భర్త దొరకడానికి ఆడపిల్లలు బంగారు పూలతో పూజ చేసుకోవాలో, నువ్వు చాలా గొప్పవాడు అంటే గొప్ప ఇంకోటో కన్యావరైతే రూపం అన్నారు. కన్యకి రూపమే కావాలి, కన్యకి రూపమే కావాలి. మంచి అమ్మాయి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలంటే ఏదో రకంగా అమ్మాయికి నచ్చద్దు, అవును, క్వాలిటీలు తర్వాత తెలుస్తాయి, ముందు తెలిసేది రూపమే కదా. దాంతో అతను పెద్దగా ఇష్టపడలేదు. అయితే ఏం చేశాడు, ఎంతసేపు నాన్న అమ్మ పెళ్లి అనేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ పెళ్లి అనేవాళ్ళు. అయితే ఈయనకి చాలా వస్తువులు చేయటాలు అవన్నీ వచ్చు కదా. అయితే ఈయన ఏం చేశాడంటే మట్టితోటి ఒక చక్కటి అందమైన రూపం ఉన్న అమ్మాయిని తయారు చేశాడు, బొమ్మని. ఇలా ఉన్న అమ్మాయి ఎవరన్నా దొరికితే చేసుకుంటానని చెప్పాడట. చెప్పేసరికల్లా ఏమైంది, ఈ రాజుగారు కొడుక్కి నిజంగానే ఇలాంటి ఊహ ఉందనుకుని ఆ బొమ్మ లాంటి రూపాన్ని ఒక పెయింటర్ తోటి పెయింట్ చేయించారు. ఒక పిక్చర్, బొమ్మను పంపించలేరు కదా, ఈ పిక్చర్ ని కొంతమంది దూతల చేతికిచ్చి ఏ రాజ్యంలో అయినా ఇలాంటి పిల్ల ఉందేమో వెతకమని పంపారు. సీరియస్ గా వెతికేశారు వాళ్ళు. ఈ వెతికేసరికల్లా వీళ్ళకి కొంచెం దూరంలో ఉన్న కౌశాంబి నగర రాజుగారికి 7 కుమార్తెలు ఉన్నారట. అందులో పెద్ద అమ్మాయి ప్రభావతి అచ్చు ఈ పిక్చర్ లో లాగానే ఉంటుంది. ఓకే, ఇతను మట్టితోటి చేశాడు కదా, బొమ్మ కొంచెం మట్టి రంగులో ఉంది. పెయింటర్ వేసినప్పుడు మట్టి రంగుతోటి వేయలే, రాజకుమారి సహజంగా ఏ బంగారపు రంగో ఉండొచ్చని చక్కగా పచ్చగా మెరుగులు దిద్ది అందమైన పిక్చరే వేశాడు. ముక్కు మొహం సేమే, రంగు మంచి బ్రైట్ కలర్. సరే ఈ ప్రభావతి అనేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, ఈ ఫలానా రాజుగారి అమ్మాయి కౌశాంబి నగరంలో ఉన్న రాజుగారి అమ్మాయి చక్కగా ఉంటుంది, చాలా బాగుందని రాజు చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన నీవు కోరుకున్న అమ్మాయే ఫలానా చోట ఉంది, ఆ పిల్లని చేసుకోమని కొడుకుని ఒప్పించడానికి ట్రై చేశారు రాజుగారు. ఇతను అన్నాడు, రాజుగారు అబ్బాయి అది కాదండి, ఇప్పుడు నన్ను రేపు పొద్దున వచ్చాక నాకు అమ్మాయి అంటే ఇష్టం, వచ్చాక నా మొహం చూసి అది చేసుకుంటుందో ఉంటానంటుందో ఉండనంటుందో అప్పుడు ఏం చెయ్యాలి అనేసరికల్లా రాజుగారు అన్నాడు, ఓ పని చేద్దాం, మన ఆచారం ప్రకారం అమ్మాయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసే పద్ధతి లేదు, కత్తికి బాస్కం కట్టించి పంపిస్తాం, కత్తికిచ్చి పిల్లని పెళ్లి చేస్తారు, ఇక్కడికి వస్తుంది, పగటి పూట నువ్వు కనపడద్దు, అసలు మీ అంతఃపురంలో దీపాలు లేకుండా చేస్తాను నేను అని చెప్పాడు. సరే ఒప్పుకున్నాడు. ఈయన కూడా తను చేసిన బొమ్మ లాంటి అమ్మాయి ఉందనేసరికి ఒక ఉత్సాహం కలిగింది. యువకుడు కదా పాపం, 26, 25 ఏళ్ళు ఉన్నాయి, ఆ సహజమే ఆ వయసుకి. సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాక ఇతనికి 6-7 స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళందరూ సంతోషించారు. ఇతను ఊహలో ఉన్న లాంటి సేమ్గా ఉన్న అమ్మాయి దొరికినందుకు అందరూ బాగా ఉత్సాహపడ్డారు. పెళ్లి వివాహం వేడుకగా జరిపింది. వాళ్ళు కూడా ఈ రాజుగారి అబ్బాయికి కోసల దేశపు రాజకుమారుడికి ఇవ్వడానికి వాళ్ళకి ఉత్సాహంగానే ఉంది. పెళ్లి అయిపోయింది, రాజకుమార్తెని పంపేశారు. సరే రోజు రాత్రిపూట సాయంకాలం అయ్యేసరికల్లా వీళ్ళు అంతఃపురంలో దీపాలు ఉండేవి కాదు. ఈయన పోయేవాడు లోపలికి, ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకునేవాడు. ఇతను చాలా చక్కగా పాట పాడేవాడు, ఫ్లూట్ వాయించేవాడు, వీణ వాయించేవాడు. ఆయనకి ఎన్నో విద్యలు వచ్చు, చాలా బాగా మాట్లాడేవాడు, చక్కటి మధురమైన కంఠస్వరం. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడిని అత్యద్భుతంగా ఉంటాడని అమ్మాయి ఊహించి ఎంతసేపు రోజు నేను ఎప్పుడు చూస్తాను నేనంటే ఏ పగలు అతను కనపడేవాడు కదా అమ్మాయికి. రాత్రిపూట మాత్రం వచ్చి సాయంకాలం నుంచి తెల్లవారేదాకా భార్య దగ్గరే ఉండేవాడు, బాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు, కలిసి ఉండేవాడు. అయితే ఈ అమ్మాయికి ఎలాగైనా భర్తను చూడాలని కోరిక కలిగేసరికల్లా ఏమైంది, రోజులు గడుస్తుండేసరికల్లా కొన్నాళ్ళు పోయాక బయటపడతాయి. 1 సంవత్సరం తర్వాత ఏమైందట, ఒక దాసి సామంచాయిగా కొంచెం సామాన్యంగా ఉందట, పనిచేసే అమ్మాయి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఏదో మంచినీళ్ళు ఏదో పట్టుకొస్తే ఎవరే నువ్వు కొత్తగా వచ్చావా, నువ్వెందుకు వచ్చావు, అమ్మాయి చారుమతి ఏది అని అడిగింది. అడిగిన తర్వాత చారుమతి రాలేదండి అని చెప్పి గ్లాస్ అందించింది, మంచినీళ్ళు అందించేసరికి అమ్మాయి చేతులు అవి నల్లగా ఉన్నాయి. చేతులు సామంచాయిగా ఉన్న అమ్మాయి చేతులు, మొహం సామంచాయిగా ఉందనుకో, చేతులు సామంచాయిగా ఉండవు, ఇంకొక రవ్వ డార్క్ గా ఉండేందుకు అవకాశం. ఈ చెయ్యి చాపి గ్లాస్ అందించేసరికి చెయ్యి చూస్తే ఈ అమ్మాయికి నచ్చక చాలా చీదరించుకుంది. ఈ దాసి వెళ్ళిపోతూ ఆ మొగుడుతోటి ఎలా ఉంటుందో ఈవిడే అనుకుంది. చిన్న పుచ్చుకుంటారు చూడు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు మురిగా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటే కడుపులో ఒక కష్టం తోస్తుంది. ఆ కష్టంతో ఆ అమ్మాయి ఆ మాట అనేసరికల్లా ఏమిటి, ఎందుకు ఇలా అన్నది, ఏదో అంది, ఆ అన్నమాట ఏమిటి అనేది బాగా విని ఆలోచించుకుని ఈ లోపల ఒకళ్ళిద్దరు స్నేహితులు మీ ఆయన ఇంత కురుపిగా ఉన్నాడని ఉత్తరాలు ఏవో రాశారు.
దాంతో ఈ అమ్మాయి తనని మోసం చేశారని తెలుసుకుని ఏం చేసింది, నేను ససేమిరా ఇక్కడ ఉండను అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోయాను. ఓకే. చాలా బతిమలాడాడు ఆయన. అతను వచ్చి, నేను నీతోటి మాట్లాడను, నువ్వు నన్ను మోసం చేసావు, ఇప్పుడు కూడా నన్ను ఒప్పించడానికి నువ్వు రాత్రి పుట్టే వచ్చావు కానీ పగలు నీ వికారమైన రూపాన్ని నాకు చూపించడానికి రాలేదు, నేను నీతోటి ఉండను, మీరు నన్ను మోసం చేశారు, నువ్వు మీ నాన్న ఈ ప్రజలు అందరూ మోసం చేసినట్టే, ఈ కౌసల దేశపు ప్రజ అంతా నన్ను మోసం చేసింది అని చెప్పి అమ్మాయి కాస్త పుట్టింటికి వెళ్ళిపోయింది, బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వెనక్కి తెచ్చుకోవాలి. ఈయన ఏం చేస్తాడు, ఇక సరే ఆ ఊరు వెళ్ళాడు. ఆయన కూడా ఇక తండ్రికి ఏం చెప్పాడంటే, భార్యను తీసుకుని వచ్చాకే వస్తాను, అప్పటిదాకా నేను రానన్నాడు. వెళ్ళాడు ఆ ఊరు. వెళ్ళి ఏం చేశాడు, ఒక కుండలు చేసే వాళ్ళ ఇంట్లో ఉన్నాడట. రాజుగారు అల్లుడుగా వెళ్ళాల. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, తర్వాత ఇంకా 6 ఆడపిల్లలు ఉన్నారు రాజుగారికి, ఇంకా అంతఃపురానికి వెళ్ళలేదు. ఇప్పుడు అమ్మాయి ఎగనెస్ట్గా ఉంది, అక్కడికి వెళ్తే వాళ్ళు మర్యాద ఇస్తారో ఇవ్వరో తెలియదు. అందుకని ఏం చేశాడు, ఒక కుండలు చేసే ఒక పేదరాజు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు. వాళ్ళ ఇంట్లో పక్కనే కుమారి ఆవ ఉంది. ఇతను ఏం చేశాడంటే ఆ ఒక కుండని చక్కటి బొమ్మలు వేసి కుండల మీద కొన్ని కుండల మీద ఈ రాజుగారి అమ్మాయిలకి బహుమతిగా ఇవ్వమని ఇచ్చాడట. అందరికి తలా ఒక కుండ పెయింట్ చేసిన కుండలు ఇస్తే ఆ కుండలు చాలా సంతోషించారు. అందరికి ఎంత బాగుంది, ఈ ప్రతిమలు ఎంత బాగా చేశారు, ఈ కుండ మీద ఒక బొమ్మ వేసింది అనమాట, ఎంతో బాగున్నాయని సంతోషించారు. ఈ ప్రభావతి దేవి మాత్రం ఆ బొమ్మ తనని పోలి ఉన్నదని తెలుసుకుంది. దాని మీద వేసిన బొమ్మలు ఈవిడివి. దాంతో ఈ పని చేసిన తన భర్తే, అతను తప్పిస్తే ఇంత దగ్గరగా రాణి గారిని ఎవరు చూస్తారు? ఓకే. ఎవరాణి ఇంకొకటి చూడటం కదా ఆమె భర్త తప్ప. దాంతో ఈ భర్తే చేశాడు, నా కుండ పగల కొట్టేసింది ఆవిడ. ఒప్పుకోలేదు. సరే మర్నాడు ఏం చేసేట, ఈవిడ సౌధం బయట కూర్చునేది. వాకిట్లో సాయంకాలం పూట చల్లగా గాలి కూర్చుంటారు కదా, ఫ్లూట్ వాయిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అందరు ఎంత బాగుంది వేణువాదం, ఆ వాయించేవాడు ఎవడో కావాలని ఈ అమ్మాయిలందరూ అడిగేవాడు. ఈవిడికి తెలుసు ఆ ట్యూన్ తన భర్తదని, అయినా సరే ఆవిడ ఒప్పుకునేది కాదు. ఇంతలో సరే ఏమైందట, కొద్ది రోజులు గడిచినాయి. ఏ విధంగా ట్రై చేసినా ఆ అమ్మాయి భర్తను చూడడానికి ఒప్పుకోలేదు. ఈ నగరంలో వాళ్ళందరికీ ఈ పెళ్ళైన పెద్ద ఆడపిల్ల ఇలా ఇంటికి వచ్చేయడం వాళ్ళెవరికి నచ్చలేదు. రాజనగర్లో ఉన్న వాళ్ళకి కురూపో ఇంకో రూపో రాజు కొడుకు, రేపొద్దున రాజు అవుతాడు. ఇలా ఇల్లు బట్టి ఆడపిల్లలు వచ్చేస్తే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ కదా పెద్దమ్మాయి వచ్చేయడం. వాళ్ళల్లో ఎవరికి పెద్దగా నచ్చేది కాదు. సరే ఏం చేశారట, మిగిలిన అమ్మాయిలకి ఏదో పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఈ రాజుగారికి 6 రాజుల దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చినాయట. మీ అమ్మాయి పెళ్లి వదిలిపెట్టుకుని వచ్చిందిట, ఆ పిల్లని మాకిచ్చి పెళ్లి చేయండి అని. ఇప్పుడు ఒకళ్ళు అడిగారు గోపోని ఓ రకం, 6 అడిగితే ఈయన ఏం చేశాడు, అందరికీ ఉత్తరాలు రాశాడు. మా అమ్మాయి ఇంకా వచ్చింది కానీ మేమేం విడాకులు అవి ఏం ప్లాన్ చేయలేదు, మేమేం పెళ్లి ప్లాన్ చేసుకోలేదని ఉత్తరాలు రాశాడు. రాసేసరికల్లా 6 అదేమిటి మీ అమ్మాయి వచ్చేసిందంటే వచ్చేసినట్టే, ఇంకా మీ పిల్లని మాకిస్తావా, మాతో యుద్ధం చేస్తావా, పట్టు మేము వచ్చేస్తున్నామని 6 దండెత్తి వచ్చేసారు. అయ్యో. ఈ 6 దండెత్తి వచ్చేసరికల్లా రాసనగరం అంతా అట్టుడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్క పిల్లని 6 ఎలా ఇస్తారు? పోనీ ఎవడో ఒకడైతే ఇచ్చే పని, వీటితో గొడవ పడలేక. ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఈ రాసనగర్లో ఉన్న మంత్రులు 5 మంత్రులు ఉన్నారు, ఆయన గట్టివాడు. వాళ్ళ నాట ఏముందంటే, ఈ ప్రభావతి ఎలాగో కొంప తీసేసింది మంది వృధాగా, వాళ్ళ దగ్గర మన పేరు పోయింది. ఈ పిల్లని 6 ముక్కలు చేసి ఒక ముక్క ఒక్కొక్కడికి ఇచ్చి పంపిద్దాము అని చెప్పారు. చెప్పేసరికల్లా మిగిలిన వాళ్ళంతా ఎస్ అన్నారు. అయ్యో, మరి ఇంకేం చేస్తాం, ఈ 6 యుద్ధం చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోతుంది. దేశం ముఖ్యమా, రాజుగారి అమ్మాయి ముఖ్యమా? దేశమే ముఖ్యం కదా. దేశమే ముఖ్యం. ఇప్పుడు ఈ 6 రాజులు వచ్చి ఈ దేశంలో పడితే మొత్తం అంతా తలకిందులు అయిపోతుంది. అయ్యేసరికల్లా ఇతను అది అక్కడెక్కడే తిరుగుతున్నాడు కదా, ఈ రాసనగర్ అంతా అట్టుడిపోతుంది, ప్రభావతి దేవిని 6 ముక్కలు చేస్తున్నారు అని. అతను పరిగెత్తుకొచ్చేసాడు లోపలికి. నేను ఒప్పుకోను, ఆ అమ్మాయికి ఇష్టమో కాదో కనుక్కోవాలి మొదటిది, ఆ అమ్మాయి భర్త ఒప్పుకోవాలి రెండోది, లేకపోతే మీరే కొట్లాడాలి, మా పిల్లలు మేము ఇలా చెయ్యము, మేము ఇవ్వం మీకని. ఇదేవి కాకుండా ముక్కలు చేయటం ఏమిటి అనే సరికల్, నువ్వెవడెవరా కుండలు చేసుకునేవాడు, మధ్యలోకి వచ్చి మాట్లాడినా, నేను కుండలు చేసుకునేవాడిని కాను. ఈ రాజుగారి పెద్దల్లుండి ఈ ప్రభావతి భర్త నేను, నా పెళ్ళాం కోసం ఎవడో వస్తే నేను ఎందుకు ఊరుకుంటాను, మీ మొత్తం ఉన్న జనాన్నంతా పంపించండి, నేను వీళ్ళ సంగతి చూస్తానని ఈ మొత్తం సైన్యాన్ని అంతా వేసుకుని వెళ్ళిపోయాడు అతను యుద్ధానికి. ఊరంతా చెప్పుకున్నాడు, వదిలేసి వచ్చిన పెళ్ళాం కోసం యుద్ధానికి వెళ్తున్నాడు, వీడెవడరా ఎంత గొప్పవాడని బాగా చెప్పుకున్నారట. మంచిగా. మరి గొప్ప మాట కదా. అమ్మాయి ఏమో ఆయన అవమానించి వచ్చేసింది. ఇక్కడ ఎన్ని బహుమతులు పంపించినా నేలకేసి కొడుతుంది, పోట్లాడుతుంది, నేను నీతో రానంటుంది. అతను కురువు పని ఈ రాజ్యం అంతా ప్రచారం చేసింది.
అతను కురూపి, నేను అందుకే వదిలిపెట్టి వచ్చానని. అలాంటి భార్య కోసం ఒకడు ఈ యుద్ధానికి సాహసిస్తున్నాడు, పైగా ఒకడు కాదు 6 రాజులతో. దాంతో ప్రజలంతా ఎంత గొప్ప ఇల్లు దొరికాడు, అసలు రూపానికి ఏమి ఇంపార్టెన్స్, ఎంత అత్యద్భుతమైన వ్యక్తిత్వం ఇతను. భార్యని ఇంకొకటి అడగటం ఏమిటని లేచాడంటే ఎంత వీరాది వీరుడు అని బాగా చెప్పుకున్నారు. ఈ అమ్మాయి కూర్చొని ఆడటం మొదలుపెట్టి, అయ్యో నా భర్త ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి ఏమైపోతాడు అని కచ్చ పట్టలేకపోయింది అనమాట అమ్మాయి. సరే ముందంతా కోపం వచ్చింది, ఇప్పుడు దుఃఖంగా ఉంది. ఈయన యుద్ధానికి వెళ్ళేసరికల్లా వచ్చిన 6 ఇతని ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడైతే ఈ రాజకుమార్తె ఇతను వదిలిపెట్టి వచ్చేసిందో వాళ్ళు అవమానపడ్డారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఈ వదిలిపెట్టి వెళ్ళటం ఏంటి, వదిలిపెట్టి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న 2 లెంపకాయలు వాయించి పుట్టిన అత్తారింటి పంపకుండా ఆ అమ్మాయిని ఇంట్లో అట్ట పెట్టుకున్నారు అన్న కోపంతో వాళ్ళంతా దండయాత్రకు వచ్చారు. ఇతను వెళ్ళేసరికి వాళ్ళంతా, అదేంటి నీ భార్య నిన్ను ఒప్పుకుందా అంటే, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నా భార్య నేను వదిలిపెట్టను. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని ఎలా వదిలిపెట్టుకొచ్చింది ఆవిడని ఆశ్చర్యపోయారు. 6 రాజకుమారులు ఇతనితో పాటు వీళ్ళ మామగారింటికి వచ్చారు. వస్తే ఇతను ఏం చెప్పాడంటే, వీళ్ళు నా స్నేహితులే, మీ 6 అమ్మగలు ఇంకా 6 అమ్మాయిలు ఉన్నారు కదా, 6కి ఇచ్చి పెళ్లి చేయండి అని సలహా చెప్పి ఈ 6 ఫ్రెండ్స్కి 6 మరదలతోటి పెళ్లి చేశాడు. అయితే ఆ పెళ్లి రోజునట పెళ్లి కూతుళ్ళు అందరూ భర్తలను చూసుకుని సంతోషిస్తారు. అందరికంటే ఎక్కువ సంతోషించింది ప్రభావతి. ఓహో, ఇంత ప్రతిభ కలిగిన వాడు, అతను పెళ్లి సంబంధాలు కూడా మాట్లాడేసేయగలడు, ఏమైనా చేయగలడు. వీడికి అందం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అందం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. వాళ్ళ నాన్న పాపం పదే చెప్పేట. నేను కూడా చిన్నప్పుడు ఇంకా బాగుండేవాడిని. 50 వృద్ధాప్యం వచ్చాక పోతుంది సౌందర్యం. ఎంత అందమైన వాళ్ళైనా వృద్ధాప్యం రాక మాందమ్మా, ఓ 10 సంవత్సరాలు పై మెరుగులు. ఆ తర్వాత ఇంకా ఉండదన్నా అమ్మాయి ఒప్పుకొని నన్ను మోసం చేశారు అన్న కోపంతో ఆ అమ్మాయిని దగ్గర ఉంచుకోవడానికి ఇంకో మార్గం లేదు కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. సో ప్రభావతి దేవి చాలా సింపుల్ గా భర్తతోటి మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోయింది. తర్వాత కౌసల దేశానికి అతను రాజు, ఈ అమ్మాయి రాణి అయిపోయారు. ఇప్పుడు బాహ్య సౌందర్యానికి మొదటి లుక్ లో ఖచ్చితమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. సెకండ్ లుక్ నుంచి అంత సౌందర్యమే ఇంపార్టెన్స్. కాబట్టి ముందుగా అందంగా ఉన్నారని అబ్బాయిల వెనకాల అమ్మాయిల వెనకాల పడిపోకండి, ఫ్రెండ్షిప్ చేయండి. నా పాయింట్ అర్థం చేసుకోండి. వాళ్ళ లోపల సంగతి ఏమిటి అనేది తెలుసుకోండి. తోలు కాదు, దాని కింద ఉన్న బుద్ధి చూడాలని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎర్రతోలు అందరికీ ఉంటుంది, లోపల బాగుండద్దు, లోపల బుద్ధి బాగుండాలి. కాబట్టి సౌందర్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అమ్మయ్య, నేను ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ చెప్పారు గారు. తర్వాత ఈ నిజంగా ఈ కనపడే మెరుగంత మెరుపు లోపల ఉందా లేదా, ఒకవేళ లోపల లేకపోతే నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఆ మనుషుల్ని వదిలిపెట్టేయండి, ఏం పర్వాలేదు. వాళ్ళతోటి వాళ్ళ సౌందర్యం కోసం కంటిన్యూ మాత్రం చేయొద్దు, వదిలేస్తే కొత్త సౌందర్యం దొరుకుతుంది మనకి. సూపర్. ఓకే, ఎస్, అంత సౌందర్యం అనేది చాలా అవసరం మనుషులకి. ఓకే రామ్ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.